మార్నింగ్ ఫామ్ దగ్గరికి రాగానే ఈ పాము అయితే కనపడ్డది. అంటే నేను వచ్చేసరికి జస్ట్ అప్పుడే పడ్డుంది అనుకుంటా, అంటే ప్రాణాలతోటే ఉంది. ఇంకా దాన్ని చూడగానే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే అందులో పడి కొట్టుకుంటుంటే. ఇంకా మా పిల్లల్ని అయితే వాళ్ళనైతే పిలిచేసా, వర్కర్స్ని అయితే. సో వాళ్ళు వచ్చేసి తీయండ్రా అంటే వాళ్ళు భయపడుతున్నారు, అది కరుస్తుందేమని చెప్పేసి. నాకు కూడా చాలా భయం, కానీ చేసేది ఏం లేదు, ఇంకా అది చనిపోద్దామని చెప్పేసి అయితే నేనైతే డేర్ చేసి పట్టుకున్నా దాన్ని. సో నేను పట్టుకున్నాక మా వర్కర్ వచ్చేసి కూడా దాన్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేసిండు. కానీ ఎంతసేపు దానికోసం ప్రయత్నించినా సరే అదైతే బయటకు వస్తలేదు. మనం తీసే కొద్దీ ఇంకా అది వల్లకి పోతుంది తప్ప బయటికి అయితే రావట్లేదు. మనం యాక్చువల్గా ఏదైతే కొంచెం కరిసే పాములు ఉంటాయో సో వాటి కోసం అయితే పెట్టడం జరిగింది ఇది. అండ్ కోళ్ళు కూడా బయటికి పోకూడదు అని చెప్పేసి. సో ఇట్లాంటి పడ్డప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఇంకా చేసేది ఏం లేక అరే వల్ల కట్టైనా పర్లేదు, నెక్స్ట్ ఇంకోటైనా పెట్టుకుందాం అని చెప్పేసి అయితే మా వర్కర్స్ అయితే చెప్పేసా. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఆ వల్ల మొత్తం అయితే కట్ చేశారు, ఎక్కడి వరకు అయితే పాము ఉందో. సో ముగ్గురం పట్టుకొని అయితే వల్ల మొత్తం అయితే కట్ చేయించాం. సో అసలు పాముని ఏం చేసాం, అది బయటకు వచ్చిందా రాలేదనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ప్లీజ్ మన పేజ్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.